हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा। ఆశ్రమంలోను అలాగే ఒకసారి హనుమంతుడు మీదనే చిల్డ్రన్ క్యాంప్ నడపడం కూడా జరిగింది. ఆ టైంలో హనుమాన్ చాలీసా నేర్పించడం, దాని మీద పోటీలు పెట్టడం, హనుమాన్ చాలీసా అధ్యయనం చేయించడం, హనుమంతుడి పాటలు పాడించడం, చివరికి హనుమంతుడి మీద ఒక మంచి నృత్య రూపకాన్ని కూడా తయారు చేశారు. దాదాపు ఒక 20-25 నిమిషాలు హనుమాన్ చాలీసా బ్యాక్గ్రౌండ్తో మంచి అద్భుతమైనటువంటి నృత్యం కూడా చాలా క్యాంపుల్లో ఇది చేయడం కూడా జరిగింది. మళ్ళీ హనుమాన్ చాలీసా ఒకసారి మననం చేసుకుందాం. మనం హనుమాన్ చాలీసా బ్యాక్గ్రౌండ్లో రాముడి గురించే ఉంటుంది, కానీ హనుమాన్ చాలీసా ముఖ్యంగా చెప్పేది హనుమంతుడి గురించి. అవును, హనుమంతుడి యొక్క గుణ గణాలు, బలగాలు, జీవిత విధానం, ఆయన స్వభావము, అన్నిటికంటే ముఖ్యంగా జీవితం అంతా ప్రభు భక్తితో సంపూర్ణ నిష్కామ సేవ. ప్రతి ఒక్కడికి సహజంగా ఉంటుంది, నేను ఏం చేసినా నాకేం వస్తుంది. రెండోది, ఇతరుల కొరకు నేను ఎందుకు చేయాలి, ఏం చేసినా నా కొరకే చేసుకుంటా. సహజం, అందరికి మానవులకు ఉండటమే ఇది. కొంతమంది అనుకుంటారు ఆ నేచర్ని చాలా గొప్పది అని. నిష్కామ సేవ చేసేటువంటి వాళ్ళని చులకనగా భావించడం, అపహాస్యం చేయడం, చేతగాని వాళ్ళ అని అనుకోవడం. కానీ ఒక్క విషయం, నిష్కామ సేవ అంటే సమష్టి కొరకు పనిచేయడం. హనుమంతుడు అదే చేసింది. తెలిసి హనుమంతుడు సర్వం రాముడే అనుకున్నాడు, తెలుసు విషయం, దాని కొరకు కృషి చేశాడు. దానికే స్వర్ణ శైలాభకాయం అన్నారు, శరీరం కూడా స్వర్ణమయం అవుతుంది అని. రెండోది, ధనుజ వన వినాశం అన్నారు, రాక్షసులు అనేటువంటి ఒక పెద్ద అరణ్యాన్ని నాశనం చేసిన వాడు అని. లోపల అసురగుణాలని సమష్టి నుండి వెష్టికి విడదీసే గుణాలే అసురగుణాలు. వీటన్నిటిని నాశనం చేసే శక్తి వస్తుంది అని. కుమతి నివార సుమతికే సంగి అన్న. అసురగుణాలను తొలగించుకుంటూ దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో, సాత్విక గుణాలు, ఇవి పెరుగుతాయండి అని. వీటి వలన మాత్రమే నేను ఎవరో అనే విషయం అర్థమవుతుంది. నేను దేహం కాదు ఆత్మను అనే విషయం అర్థమవుతుంది. నిష్కామ సేవ చేసిన వాడికే, సమష్టి కొరకు పని చేసిన వాడికే అంతఃకరణ శుద్ధి అవుతుంది.
అవే దైవీ గుణాలు. సత్వగుణం వస్తుంది. సర్వ దేహ హృదయ నివాసి ఆత్మ, అదే నేను అనే భావం లోపల నుంచి వస్తుంది. వ్యక్తి స్వార్థంలో ఉన్నప్పుడు డబ్బు సంపాదించవచ్చు, టాలెంట్ ఉంటే పదవులను సంపాదించవచ్చు, కానీ అశాంతి ఆగదు, మనసు శాంతించదు. ఎక్కడ మనసు శాంతించదో అన్ని రోగాలు దేహంలోనూ కూర్చుంటాయి. అన్నిటికంటే విచిత్రమైంది ఏంటి అంటే, ఏ పని చేసినా అలసటే మిగులుతుంది. ఆత్మ నీకు అవగాహనకు వస్తేనే, లోపల అనుభవానికి వస్తూ ఉన్నప్పుడే మనసు ఆగుతుంది. నువ్వు ఆత్మను బాగా అర్థం చేసుకుంటున్నావు అని అంటే మనసును తొక్కిపెట్టే శక్తి వస్తుంది. అప్పుడు ప్రారబ్ధవశాత్తు దేహంలో మహాత్ములు కూడా రోగాలు వచ్చాయి, కానీ వాటి స్పర్శ తగలదు లోపల ఆత్మకు. దేహం యొక్క పరిమితులు అఫ్కోర్స్ ఆరోగ్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, దేహ బలం కావచ్చు, వయస్సు కావచ్చు, ఏది కూడా లోపల ఉన్నటువంటి జీవుడికి స్పర్శ తగలదు. అఫ్కోర్స్ ఇప్పుడు ఒక వాహనం వాడుకున్నాము అంటే దానికి అవసరమైన ఫ్యూల్ ఇవ్వాలి, రిపేర్ వచ్చినప్పుడు రిపేర్ చేయించాలి. వాహనానికి దెబ్బ తగిలితే నాకు తగులుతుంది అని అనుకుంటాడా యజమాని? నో, అది పనికొచ్చినంత వాడుకుంటాడు, తీసేసిరాడు, వారేస్తాడు. సేమ్ వే లోపల ఉన్నవాడు కూడా ఈ దేహం ఒక పనిముట్టు మాత్రమే, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అనే దృష్టిలో ఉంటాడు. దేహం నేను అని అనుకోడు. అవునా? దేహానికి వచ్చినట్టువి నాకు వచ్చినాయి అని అనుకోడు. ఆ స్పర్శే లేకుండా జీవిస్తాడు. ఇది నిష్కామ కర్మలో బలం. కానీ అది అర్థం కాలేదు అంటే స్వార్థమే గొప్పది అని అనుకుంటాడు. నిస్వార్థంగా వెళ్ళే వాళ్ళని అవహేళన చేస్తాడు. చేతనైతే వెనక్కి లాగేస్తాడు. అసలు అక్కడ చూడండి, తప్పు ఏదో రైట్ ఏదో కుంభకర్ణుడికి తెలుసు, కానీ రైట్ వైపు వెళితే ఆత్మను అందుకుంటాము అనే అవగాహన లేదు వాడికి. దానికే తప్పు వైపు కాంప్రమైజ్ అయిపోయాడు. అవునా? తప్పునే పట్టుకున్నాడు, ఇదే కరెక్ట్ అన్నాడు. కుంభకర్ణుడిని ఇన్స్పైర్ చేశాడు, తన వైపు తిప్పేసుకున్నాడు. అదే విభీషణుడి దగ్గరకు వచ్చేటప్పటికి విభీషణుడికి లోపల అంతఃకరణ శుద్ధి ఉంది. అవునా? దానికే ఇక్కడ అయ్యా ధర్మమే మిన్న అన్నాడు. సమష్టి కొరకు ప్రయత్నం చేయడం, సమష్టి శ్రేయస్సు కొరకు ప్రయత్నం చేయడమే మేలు అని అనుకున్నాడు, నిజం అని అనుకున్నాడు. వాళ్ళ అన్నని ఎదిరించాడు, అక్కడ స్వార్థపరుని ఎదిరించాడు. అవునా? ఇప్పుడు నిస్వార్థ కర్మ వలన అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు ఏకత్వం తెలుస్తుంది. ఆ ఏకత్వం ఎక్కడ రూపుదాల్చి ఉన్నది అనే విషయం కూడా అర్థమైంది విభీషణుడికి. రాముడు దేవుడు అని గుర్తించాడు. నేరుగా రాముడిని ఆశ్రయం పొందాడు. రాముడికి అనుగుణంగా నడిచాడు, దేవుడే కూర్చున్నాడు. దానికి స్వార్థానికి నిస్వార్థానికి, విభీషణుడికి రావణాసురుడికి, అవునా, ఒకడు స్వార్థం ఇంకొకటి నిస్వార్థం, స్పష్టమైన చిహ్నాలు. కానీ ధర్మాధర్మాలు తెలిసిన స్వార్థం వైపే వెళ్ళిపోవడం వలన కుంభకర్ణుడి జీవితం సర్వనాశనమైంది.
కదా. అక్కడ కూడా చూడండి, సుగ్రీవుడు వాలి విషయంలో కూడా స్వార్థంతో సహవాసం చేయడం వలన సుగ్రీవుడు వాలి తన జీవితాన్ని కోల్పోయాడు. కానీ సుగ్రీవుడు రాముడి సన్నిధికి చేరాడు. జీవితాన్ని ఇహం పరం రెండు నిలుపుకున్నాడు. కానీ ఎక్కడ నిస్వార్థం నుండి స్వార్థాన్ని లేశమాత్రమైనా నమ్మలేదు హనుమంతుడు, దాని వైపుకి వెళ్ళలేదు. దానికే చూడండి, హనుమంతుడు రాముడు అంటే సర్వవ్యాపకమైనటువంటి శక్తి అని గుర్తించాడు. రాముడి వైపే ఉన్నాడు. నేను నాదే అని అనుకోలేదు ఆయన. అందుకే ఊర్లో హనుమంతుడికి కావాల్సిందంతా ఏర్పాటు చేశారు. అంతేకాదు, అధికారంలో ఉండడం వలన పాలకపక్షం ప్రతిపక్షం అనేవి ఉంటాయి. కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాంటి సందర్భాల్లో సీతారాముల్ని కూడా విమర్శించారు ప్రజలు. అవునా? తెలిసి విమర్శించారా, తెలియక విమర్శించారా? కానీ విమర్శించారు. దానికి హనుమంతుడు ఏ పదవుల్ని కోరలేదు, ఇచ్చినా పట్టుకోలేదు. ఆయన సంపూర్ణంగా ఆత్మస్థితిలో నిలబడి పరమాత్మ అయిన రాముడి కొరకే పనిచేశాడు. దానికి హనుమంతుడి జీవితం అంతా చూసిన ఎవడు ఏ విధంగా తప్పుపట్టడానికి అవకాశం లేకుండా చేసుకున్నాడు. దానికి హనుమంతుడు సదా సర్వదా ఆనంద స్వరూపుడు. ప్రారంభం నుండి చివరి వరకు కూడా హనుమంతుని గురించి మనకు తెలియాలి అంటే ఎక్కడ తెలుస్తుంది? రామాయణమే ఆధారం అక్కడ. అవునా? రామాయణంలో కిష్కింధకాండ నుండి హనుమంతుల వారు బయటకు వస్తారు. కిష్కింధకాండ స్టార్ట్ కావడంతోనే హనుమంతుడి యొక్క జీవితం బయటకు వస్తుంది. సుందరకాండలో మొత్తం హనుమంతుడే, కానీ అడుగడుగునా రాముడిని ప్రదర్శించాడు, రామాయణాన్ని ప్రదర్శించాడు. అదే ఆయన గొప్పతనం. 3 యుద్ధకాండలో కీలకమైనటువంటి పరిస్థితులలో ఆయనే మూలమయ్యాడు. లక్ష్మణుడు పడిపోయినప్పుడు ఏది సంజీవని పర్వతం తీసుకురావడం, ఆ మైరావణుడి సందర్భంగా రామలక్ష్మణులనే కాపాడడం, ఆ మేఘనాథుడు ఇంద్రజిత్తుని సంహరించేటప్పుడు హనుమంతుడికి సంపూర్ణ రక్షకుడుగా ఉండి ఆయన వాహనం కూడా కావడం, యుద్ధకాండ చివరికి వచ్చేటప్పటికి ఈ సుందరకాండలో సీతాదేవి గురించి వార్త తీసుకొని వచ్చి అందించింది హనుమంతుడే. కిష్కింధకాండలో సీతాదేవి నగల అందించి అమ్మవారు ఇటు వెళ్ళారు అని తెలియపరిచింది హనుమంతుడే. యుద్ధకాండ చివరకు వచ్చేటప్పటికి మొట్టమొదటి అయోధ్యకు వచ్చి భరద్వాజ ఆశ్రమంలో రామలక్ష్మణుల నుంచి అయోధ్యకు వచ్చి భరతుడికి రాముల వారు వస్తున్నారు అనేటువంటి శుభవార్త అందించింది హనుమంతుడే. అంతేకాదు, ఉత్తరాఖండలోకి వచ్చేటప్పటికి నాకు రాముడే సర్వస్వము అని చూపించి సీతమ్మ వారు దివ్యమైన ముత్యాలమాల ఇచ్చినప్పటికి కూడా రాముడికి అన్యమైంది నాకు వద్దు అని చూపించింది హనుమంతుడే. అంతేకాదు,
అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు సీతారాములను కలిపింది హనుమంతుడే. ఆ తర్వాత ఉత్తరాఖండలో శ్రీమద్ రామాయణంలో కొంచెమే కనిపిస్తుంది. తర్వాత ఆనంద రామాయణానికి వెళితే అక్కడ కూడా ఆయన పాత్ర మహా గొప్పగా కనిపిస్తుంది. హనుమంతుల వారి పాత్ర ఇదంతా. ఇంతకు హనుమాన్ చాలీసాకి హనుమంతుడికి సంబంధం ఏంటి? హనుమాన్ చాలీసా రచించింది ఎవరు? ఏ సందర్భంలో? ఒకటి. ఇంకొకటి చూస్తే అసలు హనుమంతుడు జీవిత చరిత్ర ఏంటి? టోటల్గా రాముడితోనే ముడిపెట్టబడి ఉంటుంది, రాముడిని కలిసిన తర్వాత. కానీ అంతకుముందు ఆయన చరిత్ర కొంచెం హనుమంతుడు పుట్టింది ఎక్కడ? తల్లిదండ్రులు ఎవరు? తెలుసండి, ఆంజనేయ అనే పేరే ఆంజనేయ కుమారుడు అనే భావంతో వచ్చింది. తండ్రి గారు ఎవరు? కేసరి. అంజనాదేవి కేసరికి పుట్టినటువంటి వాడు హనుమంతుడు. మరి వాయుసుతుడు అని, రుద్రాంశ సంభవుడు అని, హనుమంతుడు అని ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అంజనాదేవి తపస్సు చేసిందట సంతానం కావాలి అని శివుని గురించి. శివుడు తన శక్తిని అందించదలుచుకున్నాడు ఆమె. వాయుదేవుడు వచ్చాడట. ఈయన శక్తిని వాయుదేవుడు స్వీకరించి అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. ఆయన అందుకే వాయువు దూతలా ప్రయత్నం చేశాడు అక్కడ శివుడికి అంజనాదేవికి. ఆయన శక్తిని ఈమెలో ప్రవేశపెట్టాడండి. దానికి రుద్రాంశ సంభవుడు అని. ఇది పుట్టడానికి కారణమయ్యాడు కాబట్టి వాయుపుత్రుడు అని కూడా అన్నారు. రెండో హనుమంతుడు అని ఎందుకు వచ్చిందంటే, హనుమ అంటే పెదవి అని. ఈయన చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే సర్వశక్తులు కలిగి ఉండేటువంటి వాడు ఓసారి సడన్గా ఆమె ఓయల్లో పడుకోబెట్టిందట. మార్నింగ్ అలా చూస్తే సూర్యోదయం అవుతుంది. సూర్యుడు ఎర్రగా మామిడి పండులాగా కనిపించాడట. ఆ పండు తిందాము అని కాలు వేసాడట. ఓయల్లో నుండి నేరుగా వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు భయపడ్డాడట. అవునా? సూర్యుడు భయపడి ఇంద్రుడు చెప్తే ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడట. ఆ పైన హనుమంతుడే ఆయన నోటి మీద తగిలి అని ముందుకు వచ్చేసిందండి. ఆ పెదవి పగిలి ముందుకు వచ్చేసిందండి. హను అంటే కొట్టడం అని కూడా. హనుమ కొట్టబడిన వాడు ముఖం మీద, అందుకే అని ముందుకు వచ్చేసాయండి. చీలింది హనుమంతుడు అని కూడా. ఒక వివాదం ఉంది, హనుమంతుడు ఎక్కడ పుట్టాడు అని. తిరుమల కొండలో పుట్టాడండి అని కొంతమంది అంటున్నారు. అంజనీ పర్వతం మీద తపస్సు చేస్తుంటే జపాలి తీర్థం, ఆ జపాలి తీర్థంలోనే ఆమెకి ఇదిగో రుద్రాంశ కలిగి అక్కడ హనుమంతుడు పుట్టాడండి అని. కాదండి. ఇప్పుడు కిష్కింద నగరం ఏది అంటే హంపి నగరమే కిష్కింద. హంపి అదే కిష్కింద. అక్కడ పుట్టాడండి అని అక్కడ వాళ్ళు చూపిస్తారు. అక్కడ పుట్టింది నిజమే, ఇక్కడ పుట్టింది నిజమే. ఏంటండి 2 చోట్ల పుట్టాడా? ఒక్కో మహాయుగంలో
ఒక్కొక్క చోట జన్మించి ఉండొచ్చు కదా. ఒక్కో మహాయుగంలో ఒకటి జరిగి ఉండొచ్చు. మహాయుగం 4 యుగాలు కదా, 4 యుగాలు అయిపోయిన కలియుగం అయిపోయిన వెంటనే మళ్ళీ కృతయుగం వస్తుంది కదా. అక్కడ మధ్య సంధ్యేయం కాలం ఏమీ వృధా కావట్లేదు. అవును, 1000 మహాయుగాలు జరిగేంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి ఆయన పుట్టి ఉండొచ్చు. ఇక్కడ కొండగట్టు హనుమంతుడు పుట్టిన స్థలం అండి అని కూడా అంటాడు బాలహనుమాన్ తెలంగాణలో జగిత్యాల దగ్గర. కోర్స్ కావచ్చు, ఒక్కో మహాయుగంలో ఒక్కొక్క చోట పుట్టి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఈ యుగంలో కిష్కింద నగరం అది కాబట్టి, ఇది హంపి నగరం కాబట్టి హంపిలో ఆయన పుట్టాడు అని కొన్ని చరిత్రలు. ఎందుకంటే అక్కడే తల్లిదండ్రులు ఉన్నారు అని, కేసరే రాజుగా ఉన్నాడు ముందు అని, ఆ తర్వాతనే వాలి అయ్యాడు అని. కాబట్టి చరిత్ర అక్కడే చెప్తుంది కాబట్టి అది కూడా నిజం. ఎనీహౌ, ఆ కిష్కింద నగరమే తర్వాత కాలంలో విద్యానగరం అనే పేరు కూడా పొందింది అని. ఆ తర్వాత మధ్య సంధికాలంలో కొన్ని రోజులు ఆగిపోతే ఆయన విద్యారణ్యాల వారు వచ్చి విజయనగర సామ్రాజ్యాన్ని కూడా సంస్థాపన చేసింది అదే ప్రదేశమే అని. అవునా, హంపి విరూపాక్షస్ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన హంపి అని కూడా అదే ప్రాంతాన్ని తర్వాత హంపి అని కూడా అన్నారని. ఆ డైనెస్టీని ఏదైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించబడిందో అదే తర్వాత కాలంలో ఈ తురుష్కుల దమనకాండలో చాలా వరకు దహనం అయ్యి అక్కడి నుంచి పీఠం మైసూరుకి తరలించబడింది. ఆ విజయనగర సామ్రాజ్యమే మైసూరుకి వెళ్ళిపోయింది, తరలించబడింది. కానీ విజయనగర సామ్రాజ్యాన్ని సంస్థాపకుడు మాత్రం విద్యారణ్య స్వాముల వారే. ఆయన హరిహర బుక్కరాయలను పెట్టి విజయనగర సామ్రాజ్య సంస్థాపన చేశాడండి. అన్నీ నాశనం చేశారు, కానీ ఆ విరూపాక్ష దేవాలయాన్ని మాత్రం ఏం చేయలేకపోయారు. కారణం ఏంటి అంటే ఆ దేవాలయ రక్షకుడు ఆదివరాహమూర్తి. ఆదివరాహమూర్తి ఎక్కడైతే ఉంటారో ఈ తురుష్కులు రారు అక్కడికి. అందువల్ల ఆ దేవాలయం దెబ్బతినలేదండి. ఆ దేవాలయం అలాగా ఉంది. మిగతావన్నీ కూడా వాళ్ళు నాశనం చేసినటువంటి చిహ్నాలన్నీ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయండి. తర్వాత కాలంలో దాన్ని ఇది శృంగేరి పీఠం ఉన్నటువంటి గురు పరంపర అక్కడి నుంచే కొనసాగింది. అక్కడికి విద్యారణ్య స్వాముల వారు కూడా శృంగేరి పీఠ పరంపరలో ఒక పీఠాధిపతి కాబట్టి ఆయన తర్వాత వచ్చినటువంటి శిష్యులు కొంతమంది అంటే 400 ఏళ్ళ తర్వాత ఆయన చెప్పాడు. అక్కడ 400 ఏళ్ళ తర్వాత అక్కడి నుంచి మార్చబడిందండి, ఎక్కడికి మైసూరుకి మార్చబడిందండి. అలాగా అక్కడి నుంచి అక్కడ. సో కాబట్టి హనుమంతుడు తల్లిదండ్రులు పుట్టిన ప్రదేశం, అవునా, ఆయన పెరిగిన ప్రదేశం కిష్కింద నగరం, అదే హంపి. ఓకే, ఇదంతా ఎందుకు అంటే ఆ ప్రదేశానికి తర్వాత రాముడు వచ్చాడు కదా. అరణ్యవాసం పూర్తవుతున్న సందర్భంలో చివరిగా శబరిని కలిసి ఆయన అక్కడికి వచ్చాడండి. ఋష్యముఖ పర్వతంలో సుగ్రీవుణ్ణి కలిశాడండి. ఆ కిందకు వచ్చే హనుమంతుడు పరిచయం చేసుకొని ఆయన అలసిపోయి ఉన్న వాళ్ళిద్దరిని ఎత్తుకొని వెళ్ళి ఋషిముఖ పర్వతం మీద కూర్చోబెట్టాడు. ఆ ఋషిముఖ పర్వతం అక్కడ ఉంది. ఆ తర్వాత అక్కడ వాలి సంహరణము జరగడం, సుగ్రీవ పట్టాభిషేకం చేయడం, ఆ తర్వాత ఆయన ప్రహర్షణ పర్వతము అనే దాని మీద వర్షాకాలం 4 నెలలు అక్కడే నివాసం ఉన్నారు అని. అయోధ్య తర్వాత చిత్రకూటం కొద్ది రోజులే ఉండింది, 1 సంవత్సరం ఉన్నారు అక్కడ. అవునా, ఆ తర్వాత హంపీకి వచ్చేసారు. హంపీలో 4 నెలలు ఉన్నారండి. 4 మాసాలు అక్కడ ఉన్నాడండి. వస్తూ
ఈ మన ఏది భద్రాచలం కూడా దర్శించడం అప్పుడు జరిగిందో ఆ తర్వాత జరిగిందో ఎప్పుడు జరిగిందో ఏమో కానీ రావడం హంపీకి వచ్చారు. అయితే ఈ హంపీకి ముందే చిత్రకూట ఇది నాసిక్ త్రయంబకం అరణ్యవాసం చివరిలో ఒక సంవత్సరం నాసిక్ త్రయంబకంలో ఉన్నారు. ఆ తర్వాత అక్కడే సీత అపహరణం జరిగింది. వాళ్ళు వెతుక్కుంటూ హంపీకి వచ్చారు. హంపీలో అమ్మవారి నగలు అవన్నీ కనిపించాయి. రావణాసురుడు తీసుకెళ్ళాడు అనే విషయం తెలిసింది. వాడు ఎక్కడికి తీసుకెళ్ళాడు ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియా లేదు కదా, అప్పుడు న్యూస్ పేపర్స్ లేవు, అవునా, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, రేడియోలు లేవు, టీవీలో అసలే లేవు. కాబట్టి వాడు రావణాసురుడు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు అనే విషయం కూడా అప్పుడు తెలియలేదు. దానికోసం సీతమ్మని వెతకడము, హనుమంతుడు వారు చూసి రావడము, అదంతా కూడా మొత్తం ఆ కాలం పట్టినప్పుడు 4-5 నెలలు ఆయన అక్కడ ఉన్నాడు. 4 నెలలు అక్కడే వర్షాకాలం తర్వాత ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళని పంపిస్తారు వెతికి తీసుకురావడం కొరకు. ఇంకా 1-2 నెలల పాటు అక్కడే ఉండి ఉండొచ్చు. దాదాపు 6 నెలల పైన హంపీలో ఉండాలి. అది హనుమంతుడి యొక్క పూర్వ చరిత్రకి ఆధారం. అది అయిపోయిందండి. తర్వాత హనుమంతుడు ఏం చేశారు తర్వాత కథ అంతా మనం రామాయణంలో కనిపిస్తుంది. ఆ తర్వాత పరాశర స్మృతిలోను హనుమత్త వైభవం అనేది ఉందండి అని కొన్ని స్మృతులలో బయటపడింది అని ఎవరు అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఏదో ఇది హనుమత్ వైభవాన్ని గురించి చెప్పారండి అని ఒక ధర్మశాస్త్రం ఉందండి. దాని తర్వాత మనము విష్ణు సహస్రనామాల్లో చూస్తూ ఉంటే రామాయణం ఎప్పుడుదండి అంటే శివుడి చేత రచించబడిందండి. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అవునా దాంట్లో కనిపిస్తుంది కదా. దాని ద్వారా ఏమిటి అంటే ఆ శ్లోకం శివుడు రాసిన రామాయణం నుండి తీయబడిందండి అని మనకు రామాయణంలో ఫస్ట్లోనే కనిపిస్తుంది. 100,000,000 శ్లోకాలలో రామాయణం రచించబడిందండి అని 100 కోట్ల శ్లోకాలతో రామాయణం రచించబడిందండి శివుడి చేత అని అప్పట్లోనే సర్వలోకాలకి తీసుకుని వెళ్ళిపోయారండి. చివరిగా ఈ ఒక్క శ్లోకం మీద వెళ్తే 3 ఋషులు వచ్చి దాంట్లో 30 అక్షరాలు తీసుకెళ్ళిపోయారండి. 2 అక్షరాలే శివుడి దగ్గర ఉన్నాయండి. అది మళ్ళీ ఇంకెవరో వచ్చి అడిగితే అసలు ఇవ్వను, ఈ 2 అక్షరాలు నా దగ్గరే ఉంచుకుంటానని శివుడు అన్నాడు అని ఈ కథ కూడా మనకు తెలుస్తుంది రామాయణ విషయంలో. ఇదంతా ఏంటి అని అంటే ఇదంతా చెప్పడం ఏంటి అంటే ఈ 100 కోట్ల శ్లోకాలలోనూ రాముడి యొక్క చరిత్ర హనుమంతుడి యొక్క చరిత్ర కూడా మిళితమై ఉంటుంది. దాంట్లో నుంచి గమనించి పురాణాలలో అక్కడక్కడ అనేక పురాణాలలో కూడా హనుమంతుడికి సంబంధించినటువంటి విషయాలు బయటపడడం అనేది కూడా జరిగి ఉంటుంది. ఓకే, దెన్ ఇదంతా ఒక ఎత్తు. కానీ అసలు హనుమాన్ చాలీసా ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది? తులసీదాసే రాశారండి. ఎక్కడ తులసి రామాయణంలో రాశారా? ఉందా తులసి రామాయణంలో? ఎవరైనా చదివారా? ప్రత్యేకంగా ఉందండి ఇది అని. చిత్రం ఏంటంటే తులసీదాసు వాల్మీకి అని కొందరు అంటారు, కానీ తులసీదాసు 300-400 సంవత్సరాల క్రితం. రామాయణం త్రేతాయుగంలో. విచిత్రం ఏంటి అని అంటే ఈ తులసీదాసు జీవితం చాలా విధారకంగా ఉంటుంది. కొన్ని విధాలుగా పుడితేనే తల్లిదండ్రులు పోవడము, ఆ తర్వాత ఎవరి ఆశ్రయం లేకపోవడము, ఆయన ఒంటరిగా తిరుగుతూ ఉండడము. దీనికి అంతటికీ ఏంటంటే వెనకల హనుమంతుడు ఆయన్ని అవ్యక్తంగా
ఆయనకు రక్షకుడుగా నిరంతరం కనిపిస్తాడు. తులసీదాస్ చరిత్రకాన్ని చూస్తే తులసీదాసు వెంట చిన్నప్పటి నుండి ఆయన అంగరక్షకుడు అంటారు, మానసిక రక్షకుడు అంటారు, జీవిత రక్షకుడు అంటారు. ఏది ఏ విధంగా ఉన్నప్పటికీ తులసీదాసు వెంట ఈయన ఉన్నాడు నిరంతరము. హనుమంతుడు కాచుకొని ఉన్నాడండి. అనేక సందర్భాలు కనిపిస్తాయి అవన్నిట్లో. అయితే ఒకసారి ఏంటి ఏనంటే ఢిల్లీలో అక్బర్ కాలంలో ఈ తులసీదాసు అప్పుడే ఉండేవారట. తులసీదాసు యొక్క మహిమల గురించి తెలిసి అక్బర్ ఒకసారి తులసీదాసును పిలిపిస్తాడట ఆయన సంస్థానానికి. ఇదేమనుకుంటాడు, ఏదో గారడి కదా మ్యాజిక్ చేసేవాడు అని అనుకుంటాడు. అయ్యా నీ మహిమలు మాకు కూడా చూపిస్తావా అంటే ఆయన అంటాడు, నాకు ఏ మహిమలు లేవు బాబు, నేను రాముడికి దాసుణ్ణి. ఏమైనా నా వలన నా ద్వారాగా కానీ కనిపించి ఉంటే అవన్నీ రాముడికి సంబంధించినటువంటి వాడివే, నాకు తెలియదు, నా వల్ల రావు అని అంటాడు. కానీ ఇతనికి ఏంటంటే కావాలని చెప్పట్లేదు అనే భావంతో ఇతను ఈయన విధానంలో దండించడానికి ట్రై చేస్తాడు. ఓ స్తంభానికి కట్టేసి తులసీదాసుని ఆయన అంతఃపురంలోనే కొట్టడానికి ట్రై చేసినప్పుడు ఈయన ఆశువుగా హనుమంతుడిని తెలుసుకుంటాడు. హనుమంతుడు రూపం ఆయన ఎదురుగా ప్రత్యక్ష ఆశోకి 40 శ్లోకాలు ఆయన చెప్పేస్తాడండి. 45 hymns ఆయన చెప్పేస్తాడు. అక్కడ వీళ్ళిద్దరికి ఎదురుగా ఇది జరుగుతుంది. కానీ సడన్గా అదే సమయంలో కొన్ని వేల వానరాలు ఆ కోటలో దూకేశాయి. ఎర్రకోట అదేగా. కొన్ని వేల వానరాలు దూకాయండి. దూకి కనిపించిన వాళ్ళని కనిపించినట్లు ఏం చేశాయి, చీల్చి పారేసాయి, కొరికేసాయి, చీల్చేసాయి. పెద్ద పెద్ద వానరాలు మనిషి కంటే ఇంకా పెద్దగా ఉన్నటువంటి కొన్ని వేలు ఒకేసారి దూకేసాయి. ఎక్కడ వాళ్ళు చించేసాయి. ఈ లోపల వాళ్ళ సైనికులు కలిసి వెంటనే ఈ అక్బర్ని పట్టుకొని ఒక రూమ్లో వేసి తాళం తలిపేసేసారు. చాలామంది చచ్చిపోయారు కూడా. ఈ 40 శ్లోకాలు అయిపోయేటప్పటికి ఎవరిని ఎక్కడ పెట్టాలనో ఈ వానరాలు చేసేసాయి. ఈయన ఎప్పుడైతే హనుమాన్ చాలీసా అయిపోయిందో హనుమంతుడు కూడా మాయమైపోయాడు. వెంటనే వానరాలన్నీ ఎటు వెళ్ళిపోయాయో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఎటు వెళ్ళిపోయాయో తెలియదు. వెంటనే అక్బర్ని మళ్ళీ తీసుకొని వస్తే రూమ్లోంచి బయటకు తీసుకొచ్చారు. అక్బర్ వచ్చి కాళ్ళ మీద పట్టారు. అరే తులసీదాసు, నీకేదో చిన్న చిన్న మహిమలు ఉన్నాయని అనుకున్నావు, ఇంత గొప్ప మహిమలు ఉన్నాయా నీకు, నేనే ఆశ్చర్యపోయాను అని కాళ్ళ మీద పడి పదే క్షమాపణ పొందాడని, ఆయన చేత రామాయణం కూడా విన్నాడని ఏదో అంటారు. తర్వాత ఇది ఆ సందర్భంలో హనుమాన్ చాలీసా మనందరి కొరకు బయటకు వచ్చిందండి. హనుమాన్ చాలీసా ఆవిర్భావానికి కారణం ఇది అనే కథ ఉంది. ఇది ఎంతవరకు నిజమో ఏమో, కానీ నేను కూడా విన్నా. నిజమే అని అనుకుందాం. ఎందుకంటే తులసీదాసు క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు హనుమంతుడిని తలుసుకోవడం వల్ల హనుమంతుడు వచ్చి ఆశీర్వదించి ఆయన్ని ఆ పరిస్థితుల నుండి బయటపడవేశారండి. దానికే హనుమాన్ చాలీసా చదివితే కష్టాలు పోతాయి, రోగాలు పోతాయి, బాధలు పోతాయి, సమస్యలు పోతాయి, మానసిక ఒత్తిళ్లు కూడా తొలగిపోతాయి. అంతేకాదు మనసు శాంతిస్తుంది, అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. దానికే నాకు తెలిసి కించిత్ భక్తి ఉన్నవాడైనా హనుమాన్ చాలీసా చదవని వాడంటూ ఉండడు. ఎస్ కదా. కంపల్సరిగా హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరోజు, చాలామంది ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివాడు. చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు కూడా హనుమాన్ చాలీసా పఠించడం అనేటువంటిది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఎందుకయ్యా చూస్తే
నాకు తెలిసి రామాలయం లేదా కనీసం హనుమాన్ టెంపుల్ లేని ఊరంటూ భారతదేశంలో ఉండదేమో. రామాలయం ఉందా, హనుమంతుడు కంపల్సరీగా ఉంటాడు. రామాలయం లేకపోయినా హనుమంతుడికి ఆలయం కట్టేస్తారు కదా. హనుమంతుడి రూపం లేని ఊరే ఉండబోయేదండి. అలాగా హనుమంతుడు మనందరి జీవితంలో ఒక భాగం అయిపోయాడు. ఈయనను గురించి కొన్ని విషయాలు ఉపాసన కొరకు ఇదిగో ఇది చదువుతూ ఉంటారండి. దాన్ని చాలా రోజుల నుండి, అంటే ప్రతి ఒక్కరు నాకంటే ముందు నుండి కూడా చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ హనుమాన్ చాలీసాలో ఏముంది, పూర్తిగా ఎటు తెలుసుకోలేము. కొన్ని విషయాలు మననం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రేపటి అంటే చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.